బుట్టాయిగూడెం మండలం కొరసవారిగూడెం పంచాయతీ పరిధిలో కామవరం నందు వేంచేసి ఉన్న శ్రీశ్రీ దుర్గమ్మ తల్లి, శ్రీశ్రీ గుబ్బలమంగమ్మ తల్లి, శ్రీశ్రీ నాగదుర్గాదేవి, శ్రీశ్రీ గద్దరాజుల మాఘశుద్ధ పౌర్ణమి జాతర మహోత్సవాలు అంబరాన్నంటున్నాయి. ఈ సందర్భంగా 3వ రోజు నిర్వహించిన పూజాది కైంకర్యాలలో భక్తులు భారీగా తరలివచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన కొమ్ము నృత్య కళాకారులతో కలిసి పోలీసు సిబ్బంది సైతం నృత్యాలు వేశారు. గిరిజనులతో కలిసి కాసేపు ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. ఉత్సవాల 2వ రోజు గురువారం ఆదివాసీ సంబరాలతో శ్రీశ్రీ గుబ్బలమంగమ్మ తల్లి సన్నిధికి వెళ్లి డోలు మేళ సన్నాయిలతో అమ్మవారిని నెమలి పాన్పుపై కూర్చోబెట్టి మంగమ్మ తల్లి స్థానం నుంచి కామవరం వరకు రాజు గద్దెల మీద తీసుకువెళ్లారు. 3వ రోజు శుక్రవారం అమ్మవారికి పసుపు కుంకుమ సౌభాగ్య పూజ కార్యక్రమం జరిపారు. అడవిలోకి వెళ్లి అమ్మవార్లకు పుట్ట బంగారాన్ని గద్దెల మీదకు తీసుకువచ్చే సంబరాలను కన్నుల పండుగ నిర్వహించారు. ఈ నెల 28వ తేదీ శనివారం ఉదయం 7 గంటలకు అమ్మవారికి పూజలతో పాటు 9 గంటలకు పుట్టింటి పాన్పుపై కూర్చోబెట్టి ఒడి బియ్యం, కొలత బియ్యం అమ్మవారికి సమర్పిస్తారని అన్నారు. రాత్రికి బోనం ఎత్తిడోలు మేళ వాయిద్యాల సంబరాలు ఉంటాయని, రాత్రి 11 గంటలకు బోనం సమర్పిస్తామని అన్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి అమ్మవారికి నిప్పులగుండ కార్యక్రమం ఉంటుందని అన్నారు. మార్చి 1వ తేదీన పునఃపూజలతో పాటు ఉదయం 9 గంటలకు అమ్మవారికి పుట్టింటి చీర, సారే, కావిడితో, నాటుకోళ్లతో, మేకపోతులతో మొక్కులు సమర్పిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన ఆధ్యాత్మిక గురువు పుల్లారావు, మన్యంపులి, గోగుల రవి, జితేంద్ర, తెల్లం రమేష్, ముడియం రమేష్, కేరం గంగరాజు, మడివి నాగు, కోరం సుజాత, గోగుల గంగమ్మ, మడివి శ్రీను, పూరెం మంగ, గుజ్జు దుర్గ పాల్గొన్నారు.